అవుట్ సోర్సింగ్ విధానానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది. అదనపు భారం లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డబుల్ చేయొచ్చు సార్ ఒకటేసారి. ఆ వెసులుబాటు ఉంది. ఆ కార్యక్రమాన్ని రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతాం సోదరులారా. ఇంకంతేకాదు యువతకు ఉద్యోగ గ్యారంటీ అనేటువంటి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మొన్ననే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి కష్టాలు కానీ, ఆర్టీసీ కార్మికుల కష్టాలు కానీ, వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ ఒక్కరికి కూడా బాధగలిగినా చెప్పుకోవడానికి మీ తీర్మానం అన్న ఉన్నాడు, చెప్పడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. నేను బాధ్యతతో చెప్తున్నటువంటి మాట. ఇవి చెప్పేవో నేను ఓట్లు అడుగుతా ఉన్నా. వాళ్ళ ఓటు అడిగితే ఎట్లా అడుగుతా ఉన్నారు? మన కేటీ రామారావు గారు వచ్చి అడుగురు సార్ ఓటు అడుగురి పబ్లిక్ అంటే తీర్మానం వలన మంచోడు కాదు. లేక మంచోడు కాదు కానీ మరి మంచోడే వాడిగా మీ దాంట్లో ఎవరైనా ఉందా? రోజు ఒకటే పని కేటీ రామారావుది ఏంటంటే తీర్మానం వలన మీద పట్టగాలు చేయాలి, తీర్మానం వలన మంచోడు కాదని చెప్పాలి. తీర్మానం వలన ఎసెంచోడో జనానికి తెలియదా? నీ సర్టిఫికేట్ కావాలి మాకు. సోదరులారా, ఇవాళ మీ అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అమెరికాకి తెచ్చినామని చెప్తా ఉన్నారు. నువ్వు అమెరికాకి ఈడికి వచ్చినావు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద బిడ్డల్ని అమెరికాలో పెట్టి చదివిపిస్తా ఉన్నాడు తీర్మానం వలన. ఇది కదా ఇలా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి పిల్లల్ని చదివిపిస్తా ఉన్నాం తోచిన కాడికి తోచిన జాగలలో. నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని మీ అందరి సహకారంతో వందల మంది బిడ్డలకు ఆపరేషన్లు చేయించి ఆ దవాఖానాలలో ట్రీట్మెంట్ చేయిస్తా ఉన్నా. తీర్మానం వలన మంచోడు గాంధీ ఇవన్నీ చేస్తా ఉన్నాడా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపద కొల్లగొట్టిన బ్లాక్ మెయిలర్స్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్ప మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదు. సోదరులారా, ముఖ్యమంత్రిని పట్టుకొని బ్లాక్ మెయిలర్ అని మాట్లాడతారు, ఇవాళ అభ్యర్థులను పట్టుకొని బ్లాక్ మెయిలర్ అని మాట్లాడతారు. కేటీ రామారావు హాబిట్ చేరొస్తారా నువ్వు నేను నిలబడదాం, బ్లాక్ మెయిలర్ అనే కాగితం రాద్దాం, జనం ఎవరి మెడలు వేసిపోతారో చూద్దాం దా. తీర్మానం మీద కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎవడు పెట్టిన కేసులు? ఈ 78 కేసుల్లో ఒక్క కేసు అన్న నా ఇంటి పంచాయతీ ఉందా? ఈ ప్రజల పంచాయతీ కదా. సోదరుమల్లారా, తీర్మానం ఎటువంటి వాడు? నా సోదరి అక్కడ వంగూరి ఈశ్వర్ గారు కూర్చున్నారు. ఒక్కసారి రాక ఇక్కడికి రా. ఇదే ఖమ్మం జిల్లా బిడ్డ, మన పరిచయం కూడా లేకుండే జర్నలిస్ట్ గా పనిచేస్తా ఉంది. తన భర్తకు ఆపతొస్తే తీర్మానం ఏం చేసిండు ఒక్కసారి అడుగురమ్మా చెప్తాడు.